హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం స్నోఫ్లేక్ని అతి సులువుగా అతి తొందరగా ఎలా నేర్చుకోవచ్చో చూద్దాం. ఇప్పుడు చాలా కంపెనీస్ స్నోఫ్లేక్ని ఆప్ట్ చేసుకుంటున్నాయి. ఎందుకంటే స్నోఫ్లేక్ వచ్చి మనకి డేటా వేర్హౌసింగ్ సొల్యూషన్స్ కానీ, డేటా అనలిటిక్స్ సొల్యూషన్స్ కానీ, డేటా విజువలైజేషన్ సొల్యూషన్స్ కానీ అతి తక్కువ ఖర్చులో అతి సులువుగా ఆఫర్ చేస్తుంది. అందువల్ల అన్ని కంపెనీస్ కూడా స్నోఫ్లేక్ని ఆప్ట్ చేసుకుంటున్నాయి. అలాంటప్పుడు స్నోఫ్లేక్ రిసోర్సెస్ అవసరం చాలా ఉంటుంది మార్కెట్లో. సో స్నోఫ్లేక్కి చాలా డిమాండ్ ఉంది. బట్ అలాంటి స్నోఫ్లేక్ని ఎక్కడ నేర్చుకోవాలి, ఎవరు నేర్చుకోవచ్చు, ఎలా నేర్చుకోవచ్చు, అతి సులువుగా అతి తొందరగా ఎలా నేర్చుకోవచ్చో ఇవాళ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు స్నోఫ్లేక్ని నేర్చుకోవచ్చు అని చూద్దాం. సో ఎనీ వన్ హూ హ్యాస్ బేసిక్ డేటాబేస్ నాలెడ్జ్, అంటే ఎవరికైనా సరే కొంచెం డేటాబేస్ నాలెడ్జ్ ఉంటే ఈ స్నోఫ్లేక్ నేర్చుకోవడం చాలా ఈజీ. అలాగే ఎవరికైతే ఎస్క్యూఎల్ క్వరీస్ అర్థం చేసుకోవడం లేదా ఎస్క్యూఎల్ క్వరీస్ రాయడం వచ్చి ఉంటుందో వాళ్ళు కూడా స్నోఫ్లేక్ నేర్చుకోవడం చాలా ఈజీ. ఇంకా ఎవరికైతే డేటా వేర్హౌసింగ్ నాలెడ్జ్ బై యూజింగ్ ఈటీఎల్ ఆర్ ఈఎల్టీ టూల్స్, వాటి ఈ ఈటీఎల్ టూల్స్ కానీ ఈఎల్టీ టూల్స్ మీద కానీ మినిమం నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు కూడా చాలా ఈజీగా స్నోఫ్లేక్ నేర్చుకోవచ్చు. ఇంకా ఎవరికైతే డేటా సైడ్ ఇంట్రెస్ట్ ఉంటుందో, డేటాబేస్, డేటా వేర్హౌసింగ్, డేటా అడ్మిన్, వాట్ ఎవర్ ఇట్ కెన్ బి, ఎవరికైతే డేటా సైడ్ చాలా ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు కూడా స్నోఫ్లేక్ని నేర్చుకోవచ్చు. ఇంకా ఎవరైతే వాళ్ళ కెరీర్లో స్నోఫ్లేక్ని తమ ఛాయిస్గా తీసుకోవాలనుకుంటున్నారో, అంటే సపోజ్ ఇప్పుడు ఒక టెక్నాలజీ మీద వర్క్ చేస్తుంటారు బట్ వాళ్ళకి అప్గ్రేడ్ అవ్వాలని ఉంటుంది స్కిల్ సెట్. సో అలాంటప్పుడు స్నోఫ్లేక్ ఈజ్ ద రైట్ చాయిస్. స్నోఫ్లేక్కి మనము నేర్చుకోవచ్చు. ఓకే, సో వీళ్ళంతా కూడా స్నోఫ్లేక్ని ఎలా నేర్చుకోవచ్చో చూద్దాం. సో బిఫోర్ లెర్నింగ్ స్నోఫ్లేక్ నేర్చుకోవడానికి ముందు ఎవరైతే డేటాబేస్ నాలెడ్జ్ కానీ, ఈటీఎల్ నాలెడ్జ్ కానీ, ఆ, ఇంకా ఎస్క్యూఎల్ క్వరీ నాలెడ్జ్ కానీ ఇలా నాలెడ్జ్ లేని వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు ఏం చేయాలి, స్నోఫ్లేక్ నేర్చుకోవడానికంటే ముందుగా వాళ్ళు ఫస్ట్ కొంచెం డేటాబేస్ గురించి, డేటా వేర్హౌస్ గురించి రీడ్ చేయాలి. అంటే వాట్ ఈస్ డేటాబేస్ అని, వాట్ ఈస్ డేటా వేర్హౌసింగ్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డేటా వేర్హౌస్ అండ్ డేటా మార్ట్, సో హౌ ద డేటా ఈజ్ ఆర్గనైజ్డ్ ఇన్ టేబుల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. సో ఇలా డేటా బేసిక్స్ అంతా నేర్చుకోవాలి. ఓకే, దానికి ఒక 2 to 3 days పడుతుంది. మనకు గూగుల్లో చాలా మెటీరియల్ ఉంటాయి. సో డేటాబేస్ కానీ డేటా వేర్హౌసింగ్ కానీ నేర్చుకోవాలంటే. అలాగే మనకి ఎస్క్యూఎల్ క్వరీస్ రాయడం వచ్చిందనుకోండి, స్నోఫ్లేక్ నేర్చుకోవడం చాలా ఈజీ. ఎందుకంటే స్నోఫ్లేక్ కూడా ఆన్సర్ సీక్వెల్ని సపోర్ట్ చేస్తుంది. అంటే మనకు ఒక డేటాబేస్లో ఎస్క్యూఎల్ క్వరీస్ రాయడం వచ్చి ఉంటే సేమ్ క్వరీస్ మనం స్నోఫ్లేక్ కూడా యూజ్ చేయొచ్చు. అలాంగ్ విత్ ఈ ఈ కామన్ ఎస్క్యూఎల్ క్వరీ, స్నోఫ్లేక్లో ఇంకా చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి. బట్ మనకు బేసిక్ ఎస్క్యూఎల్ కమాండ్స్ అన్ని తెలుసున్నాయి అనుకోండి, ఈ స్నోఫ్లేక్ ఎస్క్యూఎల్ క్వరీస్ కానీ ఆ ఫీచర్స్ కానీ నేర్చుకోవడం చాలా ఈజీ అవుతుంది. సో ఈ ఎస్క్యూఎల్ క్వరీస్ ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాలి అంటే కొన్ని యూట్యూబ్ సిరీసెస్ ఉన్నాయి. అక్కడ మీరు ఆ వీడియోస్ చూస్తూ ఆ క్వరీస్ ప్రాక్టీస్ చేయొచ్చు. లేదు అంటే గూగుల్లో మీరు వెతికితే కూడా ఎస్క్యూఎల్ హౌ టు లెర్న్ ఎస్క్యూఎల్ అని చెప్తే కొన్ని డాక్యుమెంటేషన్స్ వస్తాయి. లేదంటే కొన్ని ఫోరమ్స్ ఉన్నాయి. ఆ ఫోరమ్స్లో చాలా టాపిక్ వాళ్ళు నేర్పిస్తున్నారు ఎస్క్యూఎల్. సో దీనికి నేర్చుకోవడానికి ఒక 7 to 10 days పడుతుంది. అంటే మీరు డైలీ స్పెండ్ చేసే టైంను బట్టి ఆ టైం పడుతుంది. బట్ ఈ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు స్నోఫ్లేక్ నేర్చుకోవడం ఈజీ. సో ఎవరైనా నన్ను అడిగితే స్నోఫ్లేక్ నేర్చుకోవాలనుకుంటున్నాను అంటే ఫస్ట్ నేను వాళ్ళని అడుగుతాను, మీకు డేటాబేస్ కానీ డేటా వేర్హౌస్ నాలెడ్జ్ కానీ ఉందా, లేదంటే ఎస్క్యూఎల్ క్వరీస్ రాయడం తెలుసా మీకు అని. లేదు అంటే ఫస్ట్ ఇది సజెస్ట్ చేస్తాను. ఆ తర్వాతే స్నోఫ్లేక్కి రండి, చాలా ఈజీగా ఉంటుంది. లేదు డైరెక్ట్గా స్నోఫ్లేక్ నేర్చుకోవడం మొదలు పెట్టారనుకోండి, మీకు కొంచెం కష్టంగా అనిపించవచ్చు. ఓకే, వేర్ టు లెర్న్ స్నోఫ్లేక్. ఓకే, సో ఇది కూడా ఇంపార్టెంట్. మనం స్నోఫ్లేక్ నేర్చుకోవాలని డిసైడ్ అయ్యాం, బట్ ఎక్కడ నేర్చుకోవాలి అనే ఒక క్వశ్చన్ వస్తుంది కదా మైండ్లో. సో దానికి ఎక్కడ నేర్చుకోవచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చాలా ఇన్స్టిట్యూట్స్ ఆఫర్ చేస్తున్నాయి. సమ్ ట్రైనర్స్ ఉన్నారు, వాళ్ళు మనకి సమ్ 30 days లేదా 45 days, మాక్సిమం 45 daysలో కోర్స్ మొత్తం నేర్పిస్తున్నారు. వాళ్ళు కాన్సెప్ట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎగ్జాంపుల్స్ ఇస్తారు ప్రాక్టీస్ చేసుకోవడానికి, అదొక ఆప్షన్. లేదు అంటే పర్చేస్ సమ్ ఆన్లైన్ కోర్స్, అంటే యూడెమీలో కానీ కోర్సెలలో కానీ ఇలా కొన్ని ఉన్నాయి. ఆ, అంటే మనం పర్చేస్ చేయొచ్చు ఆన్లైన్లో సమ్
కాస్ట్ అవుతుంది, బట్ పర్చేస్ చేసి మనమే ఆ వీడియోస్ చూస్తూ వాళ్ళు ఇచ్చిన ఎగ్జాంపుల్ని ప్రాక్టీస్ చేస్తూ ఈజీగా నేర్చుకోవచ్చు. అలా కాదు అంటే స్నోఫ్లేక్ వాళ్ళే కంప్లీట్ డాక్యుమెంటేషన్ ఇస్తున్నారు. బట్ స్నోఫ్లేక్ డాక్యుమెంటేషన్ అంటే చాలా వ్యాస్ట్గా ఉంటుంది. మనకు ఒక స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఇలా కనుక్కోవడం కష్టము. ఇది లాస్ట్ ఆప్షన్. ఎవరికైతే ఆల్రెడీ కొంచెం ఐడియా ఉంటుందో, వాళ్ళు ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి స్నోఫ్లేక్ డాక్యుమెంటేషన్ చాలా యూజ్ అవుతుంది. బట్ ఫస్ట్ టూ చాయిసెస్ బెటర్ చాయిసెస్. అంటే ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడం, లేదంటే సమ్ ఆన్లైన్ కోర్స్ పర్చేస్ చేయడం. లేదు అంటే నేను యూట్యూబ్లో మొత్తం ప్లేలిస్ట్ పెట్టాను. సమ్ 30+ వీడియోస్ క్రియేట్ చేసి స్నోఫ్లేక్ మీద ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ మీద విత్ ఎగ్జాంపుల్స్ నేను వీడియోస్ చేసి పెట్టాను. మీకు ఆ క్వరీస్ ప్రాక్టీస్ చేసుకోవాలన్నా కూడా ఆ యూట్యూబ్ వీడియో కిందనే డిస్క్రిప్షన్లో నేను క్వరీస్ కూడా ఇచ్చాను. సో ఆ క్వరీస్ తీసుకొని మీరు యాజ్ ఇట్ ఈస్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో నా యూట్యూబ్ ప్లేలిస్ట్ లింక్ కూడా ఇచ్చాను ఇక్కడ. ఈ లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీరు ఆ ఛానల్కి వెళ్ళి అక్కడ ఆ వీడియోస్ చూస్తూ చాలా ఈజీగా స్నోఫ్లేక్ నేర్చుకోవచ్చు. ఓకే. సో ఇట్ విల్ టేక్ 25 days ఇఫ్ యూ కెన్ స్పెండ్ 2 hours ఎవ్రీ డే. అంటే ఇప్పుడు ఎన్ని రోజులు పడుతుంది అని చాలా మంది అడుగుతుంటారు కదా. సో ఎవ్రీ డే 2 hours కానీ స్పెండ్ చేయగలిగామంటే ఒక 25 daysలో మనం స్నోఫ్లేక్ బాగా నేర్చుకోవచ్చు. అలా కాదు నేను రోజు 1 hour స్పెండ్ చేస్తాను అంటే సమ్ 45 days దాకా పడుతుంది. బట్ అట్లీస్ట్ 2 hours మనం స్పెండ్ చేయగలిగాము అంటే 25 to 30 daysలో విత్ ప్రాక్టీస్ మీరు స్నోఫ్లేక్ కోర్స్ కంప్లీట్గా నేర్చుకోవచ్చు. ఓకే. సో హౌ టు లెర్న్ స్నోఫ్లేక్. సో ఎవరు నేర్చుకోవచ్చో చూసాము. స్నోఫ్లేక్ నేర్చుకోవడానికి ముందు ఏం చేయాలో చూసాము. స్నోఫ్లేక్ ఎక్కడ నేర్చుకోవచ్చో చూసాము. బట్ ఇప్పుడు ఎలా నేర్చుకోవచ్చు అంటే ఒక ఈజీ వే ఉండాలి కదా నేర్చుకోవడానికి. ఏదో జస్ట్ వీడియోస్ చూసామా, లేదంటే డాక్యుమెంటేషన్ ఫాలో అయ్యామా అన్నట్లు కాకుండా, ఇప్పుడు ఏదైనా ఒక కాన్సెప్ట్ ఉందనుకోండి, ఫస్ట్ ఆ కాన్సెప్ట్ గురించి చదవండి, లేదంటే వీడియోలో వాళ్ళు చెప్తున్నప్పుడు బాగా వినండి. తర్వాత మీ నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు ఒక టాపిక్ గురించి ఒక కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీ అండర్స్టాండింగ్ ఏంటి ఆ కాన్సెప్ట్, అది మీరు నోట్ చేసుకోవాలి. ఆ నోట్స్ ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతాయి. అంటే ఇప్పుడు ఒక పెన్ బుక్ తీసుకొని మీరు రాసుకుంటున్నారు అనుకోండి టాపిక్ వైజ్, మళ్ళీ ఫ్యూచర్లో ఆ వీడియోస్కి వెళ్ళడం ఇదంతా అవసరం లేదు. జస్ట్ ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆ బుక్ తీసుకొని చాలా ఫాస్ట్గా నోట్స్ అన్ని మనం చూసుకోవచ్చు. సో ఒక కాన్సెప్ట్ గురించి చదవండి లేదా వీడియోస్ చూడండి. అట్ ద సేమ్ టైం మీ అండర్స్టాండింగ్ మీరు ఏం అర్థం చేసుకుంటున్నారో ఆ నోట్స్ రాసుకోండి. సో ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఈవెన్ మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలన్నా కూడా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మళ్ళీ మీరు ఆ వీడియోస్ అన్ని చూడడానికి కుదరదు కదా. సో టాపిక్ వైజ్ మీరు మీ అండర్స్టాండింగ్ అన్ని నోట్ చేసుకుంటారు కదా. ఆ నోట్స్ చాలా క్విక్గా అంటే సమ్ 10-15 minutesలో నోట్స్ మొత్తం చదివేయచ్చు. సో ఇలా నోట్స్ చేసుకోవాలి. తర్వాత క్వరీస్ ఉంటాయి కదా. ఇప్పుడు ఇన్స్టిట్యూట్లు అయిన వాళ్ళు ఇస్తారు, లేదంటే మనం ఆన్లైన్లో కోర్స్ పర్చేస్ చేసిన వాళ్ళు ఇస్తారు, లేదంటే నా యూట్యూబ్ ప్లేలిస్ట్లో కూడా క్వరీస్ అన్నీ ఉన్నాయి, ఎస్క్యూఎల్ క్వరీస్ ప్రాక్టీస్ చేయడానికి. సో మన ఒక టాపిక్ థియరీ పార్ట్ అయిపోతానే ఆ క్వరీస్ తీసుకొని మనం ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇంకోటి ఉందండి. ఏంటంటే మీరు చాలా మంది కాపీ పేస్ట్ చేస్తారు. సపోజ్ నా డిస్క్రిప్షన్లో ఉన్న క్వరీ తీసి కాపీ పేస్ట్ చేసి రన్ చేస్తారు. అలా చేస్తే మీకు ఎప్పటికీ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ రాదు. ఓకే. మీరు ఏం చేయాలి, అక్కడ ఉన్న క్వరీని టైప్ చేయాలి. మీ హ్యాండ్స్కి మీ ఫింగర్స్కి అలవాటు అవ్వాలి క్వరీస్ రాయడం. ఓకే. కాపీ పేస్ట్ చేస్తే ఎప్పటికీ రాదు. ఈవెన్ మీకు ఈ సింటాక్స్ కూడా గుర్తుండదు కాపీ పేస్ట్ చేస్తే. సో మీరు ఆ క్వరీస్ తీసుకొని టైప్ చేయండి, టైప్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. సో అలా మీ కోర్స్ కంప్లీట్ అయ్యేలోపు మీ హ్యాండ్స్కి అలవాటు అయిపోతుంది. హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ అంటారు కదా. అంటే మీ బ్రెయిన్ కంటే ఫాస్ట్గా మీ ఫింగర్సే మూవ్ అవుతుంటాయి క్వరీస్ రాయడానికి. దట్ ఈస్ కాల్డ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కదా. సో కాపీ పేస్ట్ చేయకుండా ఆ క్వరీస్ తీసుకొని టైప్ చేసి అవి రన్ చేసి ఎగ్జిక్యూట్ చేసి ఆ రిజల్ట్స్ చూడండి. ఓకే. సో అలా ప్రాక్టీస్ చేయాలి. తర్వాత క్లారిఫై డౌట్స్. ఎవరికైనా ఒక వీడియో చూసినప్పుడు కానీ, ఒకటి చదివినప్పుడు కానీ, ఒక క్వరీ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కానీ డెఫినెట్గా డౌట్ వస్తుంది. సో ఆ డౌట్ని అలాగే వదిలేయకూడదు. ఎందుకంటే ఆ డౌట్ ఇంకో వేరే డౌట్స్కి లీడ్ చేస్తుంది. సో ఒక డౌట్ వచ్చినప్పుడు దాన్ని క్లారిఫై చేసుకోవాలి. మీ నోట్స్లోనే ఆ డౌట్ కూడా రాసుకోండి. సో తర్వాత గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేయండి మీ డౌట్ ఏంటో, యాజ్ ఇట్ ఈస్గా టైప్ చేస్తే 95% సొల్యూషన్ వస్తుంది. రానప్పుడు మీ ట్రైనర్‌నో లేదంటే ఎవరైనా స్నోఫ్లేక్ బాగా తెలిసిన వాళ్ళనో అడగండి. నాకు ఈ డౌట్ ఉంది అని చెప్పి. మాక్సిమం మీకు సొల్యూషన్ దొరుకుతది. గూగుల్‌లోనే సొల్యూషన్ దొరుకుతది. లేదంటే మీ ట్రైనర్ గాని, మీకు తెలిసిన స్నోఫ్లేక్ నేర్చుకున్న వాళ్ళు గాని, స్నోఫ్లేక్ మీద వర్క్ చేస్తున్న వాళ్ళని గాని ఆ డౌట్స్ అడిగితే వాళ్ళు క్లారిఫై చేస్తారు. సో ఈ 4 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. హౌ టు లెర్న్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం చాలా మంది కూర్చుంటారు నేర్చుకోవాలని చెప్పి.
2-3 డేస్ చూస్తారు. అరే కష్టంగా ఉంది, ఇది వద్దు వేరే కోర్స్ నేర్చుకుందాము. అలా అనుకుంటారు. అలా కాకుండా ఒక పద్ధతిలో డే 1 నుంచి కూడా మనం ఒక పద్ధతిలో నేర్చుకోవడం మొదలుపెట్టాము అంటే ఇట్లా కాన్సెప్ట్ రీడ్ చేయడము, మన నోట్స్ రాసుకోవడము, ఆ క్వరీస్ తీసి ప్రాక్టీస్ చేయడము. ఓకే. సో ఏదైనా డౌట్స్ వస్తే క్లారిఫై చేసుకోవడం. ఇలా డే బై డే 1 బై 1 కాన్సెప్ట్ చదువుతూ ప్రాక్టీస్ చేస్తూ వెళ్తే వితిన్ 1 మంత్ ఆర్ 45 డేస్లో మీరు స్నోఫ్లేక్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే. సో వాట్ టు లెర్న్ ఇన్ స్నోఫ్లేక్ అంటే స్నోఫ్లేక్లో నేను ఏమేమి నేర్చుకోవాలి అంటే ఇది కొంచెం కష్టమైన క్వశ్చనే. బట్ మనం బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకోవాలి, తర్వాత అడ్వాన్స్డ్కి వెళ్ళొచ్చు. సపోజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్నోఫ్లేక్లో ఏం ఫీచర్స్ ఉన్నాయి వాటన్నిటిని చూసుకోవాలి. తర్వాత స్నోఫ్లేక్ని ఎలా ఇంటిగ్రేట్ చేయొచ్చు అంటే ఇప్పుడు ఈటీఎల్ టూల్స్ ఉన్నాయి, ఇన్ఫర్మాటికా క్లౌడ్ కానీ, టాలెంట్ కానీ, మెటీలియన్ కానీ, హీవో కానీ, డోమో కానీ చాలా ఈటీఎల్స్ ఉన్నాయి, క్లౌడ్ బేస్డ్ ఈటీఎల్ టూల్స్. సో వాటితో స్నోఫ్లేక్ని ఇంటిగ్రేట్ చేయొచ్చు. బట్ అది తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ స్నోఫ్లేక్లో ఏం ఫీచర్స్ ఉన్నాయి. ఓకే. తర్వాత స్నోఫ్లేక్ని ఈటీఎల్ టూల్తో కానీ రిపోర్టింగ్ టూల్స్ లైక్ పవర్ బిఐ అండ్ టాబ్ల్యూతో ఎలా ఇంటిగ్రేట్ చేయాలి. తర్వాత ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ప్రొసీజర్, సపోజ్ నాకు పైథాన్ ఆల్రెడీ తెలుసు అనుకోండి, పైథాన్ స్నోఫ్లేక్ ఇంటిగ్రేషన్ స్నోపార్క్ అని ఉంది, దాంట్లో ప్రొసీజర్స్ నేను ఎలా రాయొచ్చు, లేదంటే పైథాన్ ఇంటిగ్రేషన్ విత్ జావా స్క్రిప్ట్, స్కాలా, అవంతా తర్వాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ ఉంటాయి కదా స్నోఫ్లేక్లో, ఆ బేసిక్స్ అన్ని తెలుసుకోవాలి. స్నోఫ్లేక్ ఏ ఏ న్యూ ఫీచర్స్ మనకి ఇస్తుందో ఆ ఫీచర్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి రియల్ టైంలో కానీ, ఓకే, ఎలా ఇంప్లిమెంట్ చేయాలో నేర్చుకోవాలి. సో ఇవన్నీ బేసిక్ కాన్సెప్ట్ నేను ఇక్కడ ఇచ్చాను కదా 26 డేస్కి. సో ఇంట్రడక్షన్ టు స్నోఫ్లేక్ నుంచి స్టార్ట్ చేస్తే ఓకే, స్నోఫ్లేక్ ఆర్కిటెక్చర్ కానీ, వర్చువల్ వేర్ హౌసెస్ అంటే ఏంటి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రాక్టీస్ చేయాలంటే ట్రయల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ వెబ్ యూఐ స్నోసైట్ అనేది ఎలా ఉంటుంది, సో డేటా మైక్రో పార్టిషన్స్లో ఎలా ఆర్గనైజ్ చేస్తారు, అసలు స్నోఫ్లేక్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి కాస్ట్, ప్రైజింగ్ చాలా తక్కువ ఉంటుంది. సో ఆ ప్రైజింగ్ కాన్సెప్ట్స్ ఏంటి, తర్వాత డేటా లోడ్ చేయడం ఎలాగా అంటే ఇంటర్నల్ స్టేజెస్ అంటే మన డెస్క్టాప్ నుంచి కానీ సర్వర్ నుంచి కానీ డేటా లోడ్ చేయడం ఎలా, లేదంటే క్లౌడ్ స్టోరేజెస్ లైక్ ఏడబ్ల్యూఎస్, అజోర్, జీసీపీ నుంచి డేటా తీసుకొచ్చి లోడ్ చేయడం ఎలాగా, తర్వాత ఏదైనా ఇష్యూస్ వస్తే ట్రబుల్ షూట్ చేయడం ఎలాగా లోడింగ్లో, తర్వాత క్యాచింగ్ అంటే ఏంటి, టైం ట్రావెల్, ఫెయిల్ సేఫ్, క్లోనింగ్, టేబుల్ టైప్స్, ఇవన్నీ ఏంటి, ఇవన్నీ అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఆఫర్డ్ బై స్నోఫ్లేక్. సో ఈ ఫీచర్స్ అన్నిటి గురించి తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఈ ఫీచర్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి బై యూజింగ్ క్వరీస్ అది కూడా నేర్చుకోవాలి. సో ఇలా చాలా ఫీచర్స్ ఉన్నాయి. మీరు చూస్తే ఇక ఇలా డే 1 నుంచి రోజుకు ఒక ఫీచర్ నేర్చుకుంటూ ఆ క్వరీస్ ప్రాక్టీస్ చేస్తూ పోతే ఆల్మోస్ట్ 26 డేస్లో మీరు బేసిక్స్ మొత్తం నేర్చుకోవచ్చు. ఆ తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే స్నోఫ్లేక్ ఇంటిగ్రేషన్ విత్ ఈటీఎల్ టూల్స్, విజువలైజేషన్ టూల్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, తర్వాత మీ నాలెడ్జ్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. బట్ అట్లీస్ట్ ఈ బేసిక్స్ మొత్తం నేర్చుకోవాలి స్నోఫ్లేక్లో. అంటే మీరు రియల్ టైంలో స్నోఫ్లేక్ని ఇంప్లిమెంట్ చేయాలన్నా, లేదంటే ఇంటర్వ్యూస్ క్లియర్ చేయాలన్నా స్నోఫ్లేక్ మీద ఈ కాన్సెప్ట్స్ అన్నీ తెలిసి ఉండాలి. ఓకే. సో నేను నా యూట్యూబ్ ప్లేలిస్ట్లో ఈ 26 డేస్కి కాన్సెప్ట్స్కి విత్ ఎస్క్యూఎల్ ఎగ్జాంపుల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో అవి చూసినా కూడా మీరు నేర్చుకోవచ్చు. ప్లస్ నా ప్లేలిస్ట్ వచ్చేసి ఆర్డర్ చేసి పెట్టాను, అంటే డే 1 టు డే 26 కానీ డే 30 కానీ ఆ ఆర్డర్ ఫాలో అవుతూ వెళ్తే మీకు తొందరగా నేర్చుకోవచ్చు. సో హౌ ఈజీ లెర్నింగ్ స్నోఫ్లేక్ ఇంతసేపు చెప్పాను కదా, బట్ ఈజీ అని ఎలా అంటున్నారో అని అడగచ్చు మీరు. అంటే నాకు అసలు ఏం నాలెడ్జ్ లేదు స్నోఫ్లేక్ మీద కానీ డేటాబేసెస్ మీద కానీ, ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వేరే టెక్నాలజీస్ ఏదైనా నేర్చుకోవాలంటే అదర్ దాన్ క్లౌడ్ బేస్డ్ మీరు ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సాఫ్ట్వేర్ పర్చేస్ చేయాలి, లేదంటే ఫ్రెండ్స్ దగ్గర తీసుకోవాలి, దాన్ని ఇన్స్టాల్ చేయాలి, ఇన్స్టాల్ చేసినా సరిగా ఇన్స్టాల్ అవ్వదు, ఈ తలనొప్పి అంతా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తలనొప్పి అంతా పక్కన పెట్టేది స్నోఫ్లేక్లో. ఎందుకంటే మనకు జస్ట్ ఒక బేసిక్ ల్యాప్టాప్ విత్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు. మనము బ్రౌజర్లోకి వెళ్ళేసి ఒక ట్రయల్ అకౌంట్ క్రియేట్ చేసుకొని జస్ట్ యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయ్యి అక్కడ వెబ్ యూఐలోనే మన క్వరీస్ మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో హాఫ్ ఆఫ్ ద బర్డన్, చాలా మంది స్టార్టింగ్లో ఆగిపోతుంటారు కదా, ఇక్కడే ఆగిపోతుంటారు. సాఫ్ట్వేర్ తెచ్చుకోవడము, ఇన్స్టలేషను, ప్రాక్టీస్ ఇక్కడే ఆగిపోతుంటారు కదా. ఈ బర్డన్ ఉండదు. మీరు డే 1 స్నోఫ్లేక్ ఇన్స్టాల్ చేసి స్నోఫ్లేక్ ట్రయల్ అకౌంట్ క్రియేట్ చేసుకొని నేర్చుకోవడం మొదలు పెట్టచ్చు. ఓకే. సో చెప్పాను కదా, బేసిక్ ల్యాప్టాప్ విత్ ఇంటర్నెట్ ఉంటే చాలు, మనం జస్ట్ యూజర్ ఐడి పాస్వర్డ్ లాగిన్ ఇచ్చేసి మనం ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే. సో మనకి పీపీటీస్ ఉన్నాయి, నేను నా వీడియోస్లో కూడా పెట్టాను, లేదంటే మీకు ట్రైనర్ కానీ లేదంటే సమ్ ఆన్లైన్ కోర్స్ పర్చేస్ చేసినప్పుడు కానీ వాళ్ళు ప్రజెంటేషన్స్ కానీ వర్డ్ డాక్యుమెంట్స్ కానీ ఇస్తారు.
సో ఆ డాక్యుమెంట్స్ని రీడ్ చేస్తూ వెళ్ళండి, కాన్సెప్ట్స్ని అర్థం చేసుకుంటూ వెళ్ళండి. ఓకే. తర్వాత చెప్పాను కదా, క్వరీస్ ఉంటాయి. ఒక కాన్సెప్ట్ థియరిటికల్గా మనం నేర్చుకున్న తర్వాత దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలనేది క్వరీస్ ఉంటాయి. సో ఆ క్వరీస్ని మీరు కాపీ పేస్ట్ చేయకుండా టైప్ చేస్తూ ఎగ్జిక్యూట్ చేస్తూ వెళ్ళండి. సో మీ హ్యాండ్స్కి అలవాటైపోతుంది క్వరీస్ రాయడం. సో ఇంత ఈజీగా మీరు నేర్చుకోవచ్చు. మీకు డెడికేషన్ ఉంటే మీరు ట్రూగా 1 to 2 hours రోజు స్పెండ్ చేయగలిగితే మీరు ఈజీగా స్నోఫ్లేక్ నేర్చుకోవచ్చు. సో అలాంగ్ విత్ స్నోఫ్లేక్ నేను దీని గురించి ఆల్రెడీ చెప్పాను. నాకు ఆల్రెడీ స్నోఫ్లేక్ తెలుసు అని కొందరు అంటుంటారు. తెలుసు, ఇవి కూడా తెలుసు, బట్ ఐ వాంట్ టు ఇంప్రూవ్ మోర్, ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ మోర్ అన్న వాళ్ళు ఏం చేయాలి? సో ఎనీ ఈటీఎల్ టూల్, సో ఏదైనా ఈటీఎల్ టూల్స్ అన్ని కొంచెం విజువలైజేషన్ డిఫరెంట్గా ఉండొచ్చు కానీ, జీయూఐ డిఫరెంట్గా ఉండొచ్చు కానీ, బట్ అట్ ద ఎండ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని సిమిలర్గానే ఉంటాయి కదా. సపోజ్ ఫిల్టర్ కానీ, జాయిన్ కానీ, లుకప్ కానీ, సార్ట్ కానీ, అగ్రిగేట్ కానీ, ఇవి అన్ని ఈటీఎల్ టూల్స్లో ఉంటాయి. జస్ట్ జీయూఐ డిఫరెంట్ ఉంటుంది అంతే. సో మన స్నోఫ్లేక్ని ఈటీఎల్ టూల్స్తో ఎలా ఇంటిగ్రేట్ చేయొచ్చు నేర్చుకోండి. లేదు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీకు మీద ఇంట్రెస్ట్ ఉంది, లేదంటే నాలెడ్జ్ ఉంది, అలాంటప్పుడు పైథాన్ కానీ, జావా కానీ, స్కాలా కానీ యూజ్ చేసి స్నోఫ్లేక్ డేటా ఎలా లోడింగ్ చేయొచ్చు, లేదంటే ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు నేర్చుకోండి. దట్ మీన్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇంటిగ్రేషన్ విత్ స్నోఫ్లేక్. లేదు, నాకు అనాలిసిస్ సైడ్, డేటా అనాలిసిస్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది అన్నప్పుడు విజువలైజేషన్ టూల్స్, పవర్ బిఐ, ట్యాబ్లూని ఈజీగా ఇంటిగ్రేట్ చేయొచ్చు స్నోఫ్లేక్. అంటే స్నోఫ్లేక్లో డేటా ఉంది, దాన్ని యూజ్ చేసుకొని నేను రిపోర్ట్స్ బిల్డ్ చేయాలి బై యూజింగ్ పవర్ బిఐ కానీ, ట్యాబ్లూ కానీ, ఇలాంటి విజువలైజేషన్ టూల్స్ యూజ్ చేసి నేను రిపోర్ట్స్ జనరేట్ చేయాలి. సో ఐఎమ్ ఐఎమ్ ఏ డేటా అనలిస్ట్ అనుకోండి, లేదంటే బిజినెస్ డెసిషన్ మేకర్ అనుకోండి. సో నాకు డేటా బ్యాక్గ్రౌండ్లో ఎలా లోడ్ అవుతుంది, ఎలా ఉంది నాకు అవసరం లేదు, బట్ ఐ వాంట్ టు సీ ద రిపోర్ట్స్ ఫర్ డెసిషన్ మేకింగ్. అలాంటప్పుడు ఏం చేయాలి? సో ఈ పవర్ బిఐ ట్యాబ్లు చాలా యూజ్ అవుతాయి. మనం బ్యాక్గ్రౌండ్లో ఉన్న డేటాను తీసుకొచ్చి రిపోర్ట్స్ ఫామ్లో మనం రిపోర్ట్స్ బిల్డ్ చేయొచ్చు. సో అలాంటప్పుడు స్నోఫ్లేక్ని ఈ పవర్ బిఐ కానీ, ట్యాబ్లూతో కానీ ఎలా ఇంటిగ్రేట్ చేయొచ్చు. సో ఇలా అడ్వాన్స్డ్ మనం నేర్చుకుంటూ వెళ్ళొచ్చు, ఆల్రెడీ స్నోఫ్లేక్ తెలుసు అన్న వాళ్ళు. లేదు, కోర్స్ నేర్చుకున్న తర్వాత నేను ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి అనుకున్న వాళ్ళు కూడా ఇవి ఫాలో అవ్వచ్చు. ఓకే. సో మనం స్నోఫ్లేక్ నేర్చుకున్న తర్వాత ఒకవేళ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలి అంటే ఎలాగా? ఓకే. హౌ టు ప్రిపేర్ ఫర్ ఇంటర్వ్యూ ఆఫ్టర్ లెర్నింగ్ స్నోఫ్లేక్. ఓకే. సో స్నోఫ్లేక్ కోర్స్ అంతా నేర్చుకొని ప్రాక్టీస్ చేసి వెన్ ఐఎమ్ రెడీ ఫర్ ఇంటర్వ్యూ అన్నప్పుడు డెఫినెట్గా మీరు ఎంత రెడీ ఉన్నా కూడా మనకి స్నోఫ్లేక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏం అడుగుతున్నారు మార్కెట్లో, సో అలాంటి క్వశ్చన్స్ మీకు గూగుల్లో కానీ, యూట్యూబ్లో కానీ దొరుకుతాయి. సో ఆ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్, మీకు తెలిసిన ఆన్సర్స్, అక్కడున్న ఆన్సర్స్ ఏమో కాదా చూసుకోండి. లేదంటే మీ అండర్స్టాండింగ్ రాంగ్గా ఉంటే మళ్ళీ ఒకసారి ఆ కాన్సెప్ట్ చదివి అర్థం చేసుకోండి. సో ఆ క్వశ్చన్స్ అన్ని ఒకసారి గో త్రూ ఆల్ దోస్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అవైలబుల్ ఇన్ గూగుల్ ఆర్ యూట్యూబ్. తర్వాత ఎస్క్యూఎల్ క్వరీస్ మ్యాండేటరీ అండి. అంటే నాట్ ఓన్లీ స్నోఫ్లేక్ క్వరీస్ బట్ ఎనీ డేటాబేస్లో ఎస్క్యూఎల్ క్వరీస్ ఉంటాయి కదా. సో మనకి ఎందుకంటే ఎస్క్యూఎల్ తెలుసుంటే స్నోఫ్లేక్ నేర్చుకోవడం చాలా ఈజీ అని చెప్పాను. సో ఇంటర్వ్యూస్లో కూడా సమ్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే. సో నా యూట్యూబ్ సిరీస్లో కూడా నేను కొన్ని అలాంటి క్వశ్చన్స్ ఇచ్చాను, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ ఎస్క్యూఎల్ క్వశ్చన్స్. సో ఆ ఎస్క్యూఎల్ క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి. సో ఈ రెండు కానీ మీరు చేయగలిగితే ఇంటర్వ్యూ కూడా ఈజీగా క్లియర్ చేయొచ్చు. లేదు, నేను అయినా కూడా ఇంటర్వ్యూస్ క్లియర్ చేయలేకపోతున్నాను, నాకు కొంచెం ఇంటర్వ్యూ టిప్స్ కావాలి అన్నప్పుడు యూ కెన్ టేక్ దోస్ టిప్స్ ఫ్రమ్ ఎవరైతే ఇంటర్వ్యూ క్లియర్ చేసి ఉంటారో, లేదంటే మళ్ళీ ఎవరైతే గైడ్ చేస్తుంటారో వాళ్ళ దగ్గర నుంచి ఆ ఇంటర్వ్యూ టిప్స్ తీసుకోండి. ఓకేనా. సో అలా ఈజీగా మనం కోర్స్ నేర్చుకున్న తర్వాత స్నోఫ్లేక్ ఇంటర్వ్యూ కూడా క్లియర్ చేయొచ్చు. ఓకే. సో మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు స్నోఫ్లేక్ బాగా నేర్చుకోవాలి అనుకుంటుంటే నా ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్ యూజ్ చేసుకోండి. నేను క్వరీస్ కూడా చాలా ఎక్స్ప్లెయిన్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, క్వరీస్ కూడా చాలా క్లియర్గా ఇచ్చాను. ఆ క్వరీస్ అన్ని యాజ్ ఇట్ ఈస్గా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. I wish you all the very best for your learning.